హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు పూర్విక క్లిక్స్. ఈరోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్. ఈ రెసిపీ ఇడ్లీ పిండితో కాదు, దోశ పిండితో కాదు, మరి ఎలా చేశాను అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 గ్లాసుల మజ్జిగ తీసుకోవాలి. ఆ మజ్జిగలో 1 గ్లాస్ బియ్యం పోసి ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. అందులోనే 1 స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి. 3 అవర్స్ సరిపోతుంది. 3 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా. కొంచెం అవే మజ్జిగ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా స్మూత్గా సాఫ్ట్గా రావాలి. చాలా సాఫ్ట్గా అనేది రావాలి. పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గుంత బంగనాలు అనేవి. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా సాఫ్ట్గా రావాలి పిండి. ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుందాము. గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పిండిలో వేసుకోవడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఇక్కడ నేను కట్ చేసుకున్నాను ఆనియన్స్. సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పిండిలో. పుదీనానే అసలైన టేస్ట్ ఇందులో చెప్పాలంటే. పుదీనా సన్నగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక క్యారెట్ కూడా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక గిన్నెలో వేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పుదీనా, తురుముకున్న క్యారెట్ అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం పిండిని ఒక 2 గరిటెల పిండిని తీసుకుందాము. సరిపోతుంది. ఐస్ క్రీమ్ స్కూప్లా భలే ఉంది కదా. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. బాగా కలుపుకోవాలన్నమాట ఈ బ్యాటర్ ఈ ఆనియన్స్లో. మరి వాటర్ కూడా ఎక్కువ పోసేయకూడదు, చూసుకొని పోసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అంటే 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఇలాగ మనం సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటేనే నిదానంగా కాలుతాయి లోపల కూడా. హైలో పెట్టకూడదు. ఇక్కడ నేను పిండి అనేది వేస్తున్నాను అన్నిట్లో. ఇలా పిండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 3 నిమిషాలు అలాగ సిమ్లో కాలనిచ్చాక మూత తీసేసి తిప్పుకోవాలన్నమాట. దీన్ని ఒక స్పూన్తో తిప్పుకుంటే మనకి ఈజీగా తిరిగిపోతాయి. చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయా? అలా రావాలన్నమాట. అలా వస్తే మనకి కుక్ అయినట్టే, చక్కగా మంచిగా చాలా బాగుంటాయి ఇలాగ వస్తే. ఇప్పుడు అన్నీ నిదానంగా ఇలా తిప్పుకుని మూత పెట్టకూడదు. ఇప్పుడు టర్న్ చేసాకైతే మూత పెట్టకూడదు. మనం పిండి వేసాకే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కనుక మూత పెడితే మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు మనకి. చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు అసలు మనం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చాలా త్వరగా రెడీ అయిపోతుంది. పల్లీ చట్నీతో కనుక ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. మజ్జిగతో కదా, చాలా కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.